ఇంతకుముందు వీడియోలో ఒక డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లిస్టు, తర్వాత వాళ్ళ టోటల్ సాలరీ మనము సమ్ మరియు ఫిల్టర్ 2 ఫంక్షన్స్‌ను కంబైన్ చేసి కనుక్కున్నాం. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి యొక్క టోటల్ సాలరీ ఎంత? వాళ్ళ లిస్ట్ మనకక్కర్లేదు. అంటే ఒక టాప్ ఆఫ్ ద కంపెనీ ఎండీకి మనం ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఎంప్లాయీస్‌కి ఎంత టోటల్ పే చేస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే, మనము చాలా ఈజీగా ఒక కొత్త అడ్వాన్స్‌డ్ ఫంక్షన్‌ని ఉపయోగించి కనుక్కోవచ్చు. ఏంటిది? దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ బై గ్రూప్ బై ఇది ఫంక్షన్. బ్రాకెట్ ఓపెన్ ఏది మనకు డిపార్ట్మెంట్ వైజ్ అంటే C22 C501 కామా శాలరీలు ఏంలో ఉన్నది డి కాలంలో ఉన్నది. తర్వాత D22 D501 కామా మనకేం కావాలి? శాలరీది టోటల్ కావాలి. ఆ ఫంక్షన్ మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. సమ్ అంతే కదా! దానికి యావరేజ్ కావాలంటే యావరేజ్, ఏది కావాలంటే అది మనం అక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మనకు సమ్ కావాలి కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసిరా? ఫైనాన్స్‌లో ఎంత ఉన్నది? 44,82,000. అదేవిధంగా దీనిలో హెచ్ఆర్‌లో 42,00,000 ఉంది. ఐటీలో ఎక్కువ ఉంది 46,00,000. మార్కెటింగ్ కూడా ఎక్కువ. ఈ రకంగా మనము ఆపరేషన్స్‌లో 50,00,000 నియర్లీ 51,00,000 ఉన్నది. ఈ రకంగా మనము టోటల్ కూడా ఇక్కడ వస్తది. అందరికి ఇంత ఇంత మనము పే చేస్తున్నామని ఎండీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది ఈజీగా. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫంక్షన్. ఎక్సెల్ 365లో 2021లో మనకు ఉన్నది.